నమస్తే వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. మనం ఈ రోజు అయితే ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ ఈ షోరూమ్ దగ్గర ఉన్నాము. అసలు ఈ షోరూమ్ లో ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి వెరైటీ డిజైన్స్ ఉంటాయి అనేది లుక్ చేద్దాము. మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. సిల్వర్ జ్యువెలరీకి గోల్డ్ కోటెడ్ అంటే అచ్చంగా బంగారం పెట్టుకున్నంత ఫీలింగ్ కలిగేలాగా ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయట. సో ఆ కలెక్షన్స్ అన్ని మీకు చూపించడానికి అయితే మేమైతే వచ్చేసాము. ఒకసారి మీకు చెప్తాను. సో ఇమ్మాడి జ్యువెలర్స్ లోకి వచ్చేసామండి. ఎదురుగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉండాలి. మరి ఇమ్మాడి జ్యువెలర్స్ స్టాఫ్ ఉన్నారు. అండ్ ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఎక్సలెంట్ గా ఉన్నాను. ఇక్కడికి వచ్చాక చాలా ప్లెజెంట్ గా ఉంది. అవునా మేడం? ఏంటి ఇమ్మాడి జ్యువెలర్స్ లో ఏం కలెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి డిజైన్స్ ఉంటాయి, ఇవన్నీ మాకు చూపిస్తారా? యా షూర్. సో మనం కూడా ఒక లుక్ వేద్దామా? నాకు వడ్డాణాలు ఏమన్నా ఉంటాయా? మీకేంటి మేడం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వడ్డానాలు దొరుకుతాయి మా దగ్గర. ఎందుకంటే అండి గోల్డ్ లో బంగారపు వడ్డాణాలు పెట్టుకోవాలని ఎంతమంది ఆడవాళ్ళకి కళ చెప్పండి. నాకు తెలుసు. సో గోల్డ్ లో ఎలాగో కొనుక్కోలేం కాబట్టి సిల్వర్ కోటెడ్ అంటే సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ కోటెడ్ ఇలా కొనుక్కుంటే మగవాళ్ళకి ఖర్చు తక్కువ అవుతుంది, ఆడవాళ్ళ ఆనందం తీరుతుంది, కోరిక కూడా తీరుతుంది అనమాట. అంతేనండి? షూర్ మేడం. ఒకసారి మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ చూపిస్తారా? చిన్నపిల్లల వడ్డాన దగ్గర స్టార్ట్ చేస్తాం మేడం. ఓకే. చిన్నపిల్లలకు కూడా వడ్డాణాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకి రకరకాల ఫంక్షన్స్ చేస్తున్నారు కదా. ఇది వడ్డానం వచ్చి మేడం మనకి ఒక 1 year నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. 1 year నుంచి మనం ఇలా సైజ్ పెంచుకుంటూ పోతుంటుంటే 10 years బేబీ కూడా వచ్చేస్తుంది. ఇదేమన్నా నాకు సరిపోతుందా? చూద్దామన్నా. మరి చిన్నపిల్లలండి. చాలా బాగుందండి నిజంగా. ఈ ఫినిషింగ్ చూసారా? అసలు ఈ మధ్యకాలంలో ఉన్న గోల్డ్ ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది అనమాట. ఈ చివర ముత్యాలండి రైస్ పల్స్. ఓకే, చాలా బాగున్నాయండి ఈ ముత్యాలు. అంటే రైస్ పల్స్ అట. సో ఆ పర్ల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫినిషింగ్ అయితే అదిరిపోయింది. ఇది చిన్నపిల్లలకి. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఏంటంటే రకరకాల ఫంక్షన్స్ చేస్తున్నారు కదా. దాదాపుగా ఒక 10 years బేబీ వరకు సరిపోతాయి. 10 years వరకు వచ్చేస్తాయి. 10 years వరకు చాలా ముచ్చటగా ముద్దుగా ఉంటారు పిల్లలు వడ్డాణాలు పెట్టుకుంటే. ఇది మీకోసం మేడం. నా కోసం? నాకు ఇచ్చేస్తారా? ఇచ్చేద్దాం మేడం. ఇది వెండితో చేసి గోల్డ్ కోటెడ్ గోల్డ్ ఫినిషింగ్. చూసారా ఈ మొత్తం డిజైన్, అవుట్ ఫినిషింగ్ అంతా ఎంత అంటే ఇంకా ప్యూర్ గోల్డ్ అన్నట్టు ఉందన్నమాట. చాలా బాగుందండి. రామ పరివార్ అండి. రామ్ పరివార్ మేడం. రామ్ పరివార్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అయిపోతున్నాయి. సో రామ్ పరివార్ అన్నమాట. ఇది నాకు సరిపోతుందండి, నేను తీసుకెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది నిజంగా, చాలా మంచి డిజైన్. రామ్ పరివారు ఎక్కువగా లక్ష్మీదేవి, ఈ రెండు ఆడవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమ్మవారు ఎస్, అమ్మవారిదండి. అమ్మవారి జ్యువెలరీ, ఈ చిన్న పూసలు కానీ, ఇవి మామూలు పూసలేనండి? సెమీ ప్రెషర్స్. ఓకే. ఈ స్టోన్స్ ఏంటి? అన్ని సీజర్స్ వస్తాయి. అన్ని సీజర్స్. ఓకే, చాలా షైనీగా ఉన్నాయి ఈ బీడ్స్. ఈ స్టోన్స్ అన్ని కూడా చాలా షైనీగా ఉన్నాయి. ఇవి ఊడిపోవు కదండి? ఊడిపోదు మేడం, ఎందుకంటే సిల్వర్ కాబట్టి మనకి స్ట్రాంగ్ అనేది ఉంటుంది. ఓకే. ఇది డైమండ్ ఫినిష్. ఇది డైమండ్ ఫినిష్. ఓకే. ఈ మధ్యకాలంలో ఇది చాలా ట్రెండ్ మేడం. ఇప్పుడు మనం ఏంటంటే బయట మనకి డైమండ్స్ లో హారం తీసుకున్నాం అనుకోండి, దాని తగ్గట్టుగా మనం మ్యాచింగ్ మనం ఇలా జ్యువెలరీకి మ్యాచ్ చేసుకోవచ్చు, వడ్డానం తీసుకోవచ్చు. ఇప్పుడు వడ్డానం కొనాలన్నా కూడా కొంచెం చాలా రేంజ్ ఉంటుంది కదా, ఒక 15-20 lakhs లో వస్తుంది. ఇది ఎంత పడుతుంది అంటారు? ఇది వచ్చి దీని ప్రైస్ వచ్చి
1,11,999 రూపీస్. అదే గోల్డ్ కొనాలంటే 5 lakhs వరకు అయిపోతుంది. 5 lakhs కాదు మేడం, 20 lakhs అవుతుంది. అమ్మో, ఇలాంటి దానిలో గోల్డ్ కొనాలంటే 20 lakhs అండి. అదే నార్మల్ ఇలాంటి జ్యువెలరీ కొనాలి అంటే మాత్రం 1 lakh లో వచ్చేస్తుంది. చాలా బెస్ట్ కదా, చాలా రీజనబుల్. ఆడవాళ్ళ కోరిక చాలా తీరినట్టు కూడా ఉంటుంది. సో ఇది నాకు చాలా బాగుంటుంది అనుకుంటుంది. ఇది ఎలాగంటే తీయడం, ఎందుకంటే గ్రీన్ మ్యాచింగ్. ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా చూస్తున్నారు అందరూ కూడా. అండ్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ వైట్ పర్ల్స్ అండి, వైట్ స్టోన్స్ జ్యువెలరీ చాలా బాగుందండి. అండ్ కాస్ట్ కూడా చెప్పేశారు కదా, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ నిజంగా. అంతేకాదండి, ఇక్కడ జడలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పూల జడ వేసుకున్నప్పుడు, ఫంక్షన్స్కి వేసుకున్నప్పుడు జడలు, జడ బిళ్ళలు అనమాట, అవి కూడా ఉన్నాయి. ఇది విక్టోరియన్ అండి. ఓకే, కానీ విక్టోరియన్ అంటారు కానీ ఇది బాగా ట్రెండ్. విక్టోరియన్ చాలా ట్రెండ్ మేడం ఇప్పుడున్న దానికి. దీనికున్న ఇది మేడం ప్రైస్ దేనికి లేదు. మా దగ్గర ఉన్నది మీరు వడ్డానాలు స్టార్ట్ చేశారు. ఇంకా దీంట్లో డిఫరెంట్ మోడల్స్ లో అనమాట, హారమే కానీ, నెక్లెస్ కానీ, పార్టీ వేర్, ఇప్పుడు మనం మెహందీ ఫంక్షన్స్ కి ఫ్యాన్సీ జ్యువెలరీ కానీ అన్నిట్లో ఈ పాలిష్ లో మనకు దొరుకుతుంది అనమాట. ఓకే, ఇది కూడా గోల్డేనా? ఇది సిల్వర్ మేడం. సిల్వర్ మీద మనకి యాంటిక్ పాలిష్ అనమాట, మెహందీ పాలిష్ అంటారు దీన్ని. మీకు కనిపిస్తుంది స్టోన్ అనేది ఇప్పుడు మన గోల్డ్ లో వచ్చి పోల్కి వస్తుంది. మన దగ్గర మోజనైట్ స్టోన్ వస్తుంది మేడం. ఇదంతా మెహందీ పాలిష్. ఓకే, ఇదంతా మెహందీ పాలిష్. సో యాంటిక్ అండి ఇదంతా, డిఫరెంట్ గా మెహందీ పాలిష్. అంటే మనకి గోల్డ్ అంటే షైనింగ్ గా ఉంటుంది కదా, విక్టోరియా అలా కాదు, చాలా డిఫరెంట్ గా యాంటిక్ లాగా ఉంటుంది అనమాట. యాంటిక్ పీస్లు అంటారు కదా, పురాతన కాలంవి, ఆ టైప్ లో ఉంటాయి. చాలా బాగుంది ఇది కూడా. ఏంటి అన్ని నా శారీకి సూటబుల్ మ్యాచింగ్ తీస్తున్నారు. సో సూపర్ అండి నిజంగా. సో బాగున్నాయండి, చాలా బాగున్నాయి. జనరల్గా లేడీస్ అండి పుట్టినప్పటి నుంచి ఏ చైనో, లేదంటే ఒకసారి చైన్ కొంటే ఒకసారి హారము, ఒకసారి రింగ్స్ ఇలా కొనాలని చూస్తారు. కానీ పెళ్లి టైం వచ్చేసరికి బ్రైడల్ జ్యువెలరీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి చాలా బాగా కనిపించాలి, మొత్తం సెట్ అంతా బాగా కనిపించాలని. ఇవన్నీ ఏంటి డిఫరెంట్ బ్రైడల్ జ్యువెలరీ ఉన్నాయి, ఏంటి వీళ్ళ నేమ్స్ ఏంటి? ఇట్లా ఏంటంటే మేడం, మెయిన్ వచ్చి పాలిషింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది మేడం. ఓకే, టోటల్ సిల్వర్ ఇదంతా కూడా సిల్వర్. ఇప్పుడు ఇవి కూడా మేము సెట్ ఎంజాయ్ చేసామంటే, ఇప్పుడు బ్రైడల్ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి సడన్ గా కస్టమర్ వస్తే కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే ఇక్కడ బ్రైడల్ కూడా దొరుకుతుంది మన దగ్గర అని చెప్పేసి మనం అనేది ముందుగానే మన బ్రైడల్ సెట్లు రెడీగా పెట్టామన్నమాట. ఇవి అన్నిటికీ మ్యాచ్ కాబోతుంది. నక్షి ఓకే, ఈ జ్యువెలరీ అనమాట. ఇదేంటంటే మనకి పట్టు చీరలకి చాలా బాగుంటుంది. అవును, పెద్ద బుట్టలు అంటే పట్టు చీరలకి చాలా బాగుంటది. ఓకే, అలా అనమాట. అలాగే మనం సిల్వర్ వచ్చి మనకి జరీ వచ్చేసి మనం ఇలా వేసుకుంటే మ్యాచ్ గా బాగుంటుంది. ఇది వచ్చి మనకి డైమండ్ ఫినిష్ వస్తుంది మేడం. మన దగ్గర రతా కలెక్షన్ అంటాం మేము. రతా కలెక్షన్. ఓకే, అంటే గోల్డ్ లో విక్టోరియా ఇది ఎలాగో రతా కలెక్షన్ అలాగా అండి. ఇది డైమండ్ అనమాట. డైమండ్ ఎలా ఉంటుందో గోల్డ్ లో, ఇది మనకు వచ్చి డైమండ్ ఫినిష్. మేము రతా కలెక్షన్ అని పిలుస్తాం. ఓకే ఓకే, ఇది వచ్చి మనకి విక్టోరియన్ లో నక్షి యాడ్ అయ్యి ఉంటుంది. అంటే కొంతమంది లక్ష్మీదేవులు ట్రెండింగ్ అనమాట, కొంతమంది ఇది కూడా సేమ్ అనమాట. కాకపోతే వీటిలలో నక్షి యాడ్ అవుతుంది, ఇదేమో నార్మల్ స్టోన్స్ తో ఉంటుంది టోటల్. ఓకే ఓకే, అదనమాట. ఇది విక్టోరియన్. మా దగ్గర ఇవి 2 కలెక్షన్స్. దీన్ని వచ్చి రియా అంటాము, దీని వచ్చి అలంకార అంటారు. అలంకార అంటే దీనిలో మళ్ళీ మధ్యలో గోల్డ్ వచ్చింది కదా, నక్షి యాడ్ అవుతుంది, నక్షి యాడ్ అవుతుంది అంటాం మనం. ఓకే, ఇది వచ్చి డైమండ్ ఫినిష్. ఇది సేమ్ ఇప్పుడు మనం ఎలా ఇందాక చూసి అలా. ఇది కొంచెం యాంటిక్ వస్తుంది. బొట్టుమాల హారం. ఇది బొట్టుమాల ఇప్పుడు ఐడియా ఉంది కదా మేడం, బొట్టుమాల అని కొంచెం ట్రెండింగ్ ఉంది. రామ్ పరివార్. అవును, అంటే ఇది బొట్లు పెట్టుకునేటట్టు. ఓకే, అట్లా డిఫరెంట్ అనమాట. వీటికి మ్యాచింగ్ తగ్గట్టు మనం వడ్డానం, హారం ఇట్లా అన్ని కూడా సెట్ చేసి పెట్టామన్నమాట.
అండ్ హారాలు ఉన్నాయా? లాంగ్ హారాలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ విక్టోరియన్ ఉంది, డైమండ్ ఫినిష్ ఉంది. ఇవి జస్ట్ మనం మ్యారేజ్ కి రాగానే ఇట్లా పెళ్లి కూతురు కన్ఫ్యూజ్ అవ్వద్దని ఇలా రెడీ చేసి పెట్టాం. ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. మనకి వెస్టర్న్ స్టైల్లో కూడా డిఫరెంట్ జ్యువెలరీ కూడా ఉంది. చూపిస్తాను. సో చూసారా ఎన్ని రకాల కలెక్షన్స్. ఏంటండి ఈ కలెక్షన్స్ పేర్లు అన్ని చెప్తారా? ఇది రథ కలెక్షన్ మేడం, ఇది రియా కలెక్షన్. మనం ఆల్రెడీ ఇంతకు బ్రైడల్ సెట్ లో చూపించాను. కొన్ని మోడల్స్ చూపిద్దామని మేము ముందుకు తీసుకొచ్చాను. ఓకే, ఇది నెక్లెస్ హారం మేడం. ఇవి స్టెప్స్ వస్తాయి మనకి. ఓకే, ఇంత టోటల్ కూడా ఎమోజినేట్స్ వస్తాయి చూడండి. పోల్కి అన్నమాట టోటల్. ఇవి ఏం స్టోన్స్ అండి? ఇది మనకి వచ్చి గోల్డ్ లో పోల్కి డైమండ్స్ అంటారు మేడం. మనం మోజినేట్స్ స్టోన్ వేస్తాం. ఇది చాలా బాగుంది. ఇది మనకు కొంచెం వెస్టర్న్ స్టైల్ వస్తుంది. వెస్టర్న్ జ్యువెలరీ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంటుందో. లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ. నాకు ఇప్పుడు చంద్రముఖి నామ్దో చంద్రముఖి లక్ 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 లక్క. ఎంత నిండుగా ఉందంటే నిజంగా మెడంతా చూసారా ఎంత నిండుగా. అమ్మాయిలకి అద్దము ఆభరణం ఉంటే చాలండి, ఇంకా అస్సలు ఇక్కడి నుంచి కదలరంతే. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఈ బంగారం చూసేసరికి చంద్రముఖి ఆవహించేస్తుంది అనమాట. సో చాలా చాలా బాగుంది. నేను తీసుకెళ్ళిపోతాను. తీసుకొని వెళ్ళిపోండి. చాలా చాలా బాగుంది. ఇది కాస్ట్ ఎంత పడుతుందండి మేడం? ఇది 39,899 రూపీస్ మేడం, వితౌట్ ఇయర్ రింగ్స్. మంచి మంచి మనకి మ్యాచింగ్ అనేది ఇయర్ రింగ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 39,000లో ఇంత మంచి నెక్లెస్ వస్తే మనకి గోల్డ్ ఎందుకు చెప్పండి. సూపర్ ఉందండి నిజంగా. చాలా నిండుగా ఉంటుంది. చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. మీకు కాస్ట్తో సహితం ఎందుకు చెప్తున్నామంటే మీకు ఒక ఐడియా రావడానికి ఏవి ఏ కాస్ట్లో వస్తున్నాయి అంటే ఏ రేంజ్లో ఉన్నాయి అనేది తెలిస్తే మన ఐడియాలజీ ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి అండ్ అంతే కాదండి, కింద అయితే నార్మల్ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాము. మనకి ఇందాక అంటే మనం చూసుకున్న వడ్డాణాలు, ఈ జడలు ఇలాంటివే కాకుండా హారాలు అలాంటివే కాకుండా పెండెంట్స్. ఎందుకంటే ఇప్పుడు రకరకాల బీడ్స్ తీసుకుంటున్నారు, క్రిస్టల్స్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాటన్నిటికీ పెండెంట్స్ మార్చుకుంటూ ఉంటున్నారు. పెండెంట్స్ అంటే లాకెట్స్ తెలుసు కదా. సో రకరకాల పెండెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి, చాలా చాలా డిజైన్లు ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా మీరు ఓ లుక్ వేయండి. కింద మాత్రం మనం బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా చూద్దాం. సో మనం ఇప్పటివరకు వడ్డాణాలు చూసాము అండ్ లాంగ్ హారాస్, డిఫరెంట్ నెక్లెస్లు ఇవన్నీ చూపించారు. మిగతావన్నీ కూడా కవర్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ఆడవాళ్ళు ఒక చేతికి వాచ్ పెట్టుకున్నా ఇంకో చేతికి కంపల్సరీ ఒకటన్నా బ్యాంగిల్ వేసుకోవాలి అనుకుంటారు. ఎప్పుడు ఒట్టి చేత్తో ఉండాలని అనుకోరు. సో ఇవన్నీ బ్యాంగిల్ కలెక్షన్స్ అండి. డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయన్నమాట. ఇది పాలిషింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనం విక్టోరియన్ బ్యాంగిల్స్ అన్నాము, విక్టోరియన్ సెట్స్ చూసాము, తర్వాత డైమండ్ సెట్స్ చూసాము, గోల్డ్ సెట్స్ చూసాము. వాటికి తగ్గ మ్యాచింగ్ ఇవి అనమాట. ఇవి వచ్చి మనకి ఇవి కోరల్లో వస్తాయి, కోరల్ లక్షే వస్తుంది అనమాట. ఓకే, అంటే పగడం ఎర్ర పూస పగడం వస్తే కోరాస్. ఓకే ఓకేనా. చాలా చాలా ఒకటి వేసుకున్న చాలండి, ఒక్కటి వేసుకున్నా కూడా చాలా అనమాట. బ్రైడల్ కి చాలా బాగుంటాయి. ఎస్, ఫ్రంట్ మనం మంచి బ్యాంగిల్స్ వేసుకొని ఫ్రంట్ ఒక సింగిల్ బ్యాంగిల్ వేసినా కూడా చాలా లుక్ బాగుంటుంది. ఓకే, తర్వాత వచ్చి ఇందాక విక్టోరియన్ చూసాం కదా సెట్స్, వాటి మీద వస్తుంది అనమాట ఈ సెట్స్. ఓకే, విక్టోరియన్ సెట్స్ కి సూట్ అయ్యే బ్యాంగిల్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. ఓకేనా. ఇవి వచ్చి మనకి డైమండ్ ఫినిష్ మేడం. డైమండ్ ఫినిష్ మనం ఇందాక మీరు హారం సెట్స్ వేసుకున్నారు కదా, వాటి మీద వేసుకున్నాం కదండి ఇందాక. మొత్తం బ్రైడల్ లాగా నన్నే రెడీ చేసేసారు. సో దానికి సంబంధించి సెట్స్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మేడం మనకి 2-4 నుంచి సైజెస్ ఉంటాయి, 2-10, 2-11 దాకా కూడా ఉంటాయి మనకి సైజెస్. సైజెస్ దాకా ఉంటుంది. ఇవి వచ్చి నవరత్న బ్యాంగిల్స్ మేడం. నెక్స్ట్ నవరత్న సారీస్ మీదకి చాలా బాగుంటది. ఏదైనా ఏ సారీ మీద కన్నా సూట్ అయిపోతుంది, ఏ కలర్ అయినా. నవరత్నాస్ అన్నీ ఉంటాయి కాబట్టి, అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి అన్నిటికీ మనకు మ్యాచ్ అయ్యేవి బ్యాంగిల్స్ అన్నమాట.
సో చాలా బాగున్నాయండి. నవరత్నాలు పెట్టుకుంటే అదొక మంచి గుడ్ ఫీల్ కదా, అమ్మ మన దగ్గర కూడా నవరత్నాలు ఉన్నాయి అని. సో ఇది ఒరిజినలా లేదంటే నార్మల్? సెమీ ప్రెషర్స్ వస్తుంది. సెమీ, ఓకే. టోటల్ కూడా మీకు సెమీ వస్తుంది. సో చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా. అండ్ మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయండి మేడం? మన బ్రాంచెస్ వచ్చి పంజాగుట్ట, కుక్కడపల్లి, ఓకే, విజయవాడ, దిల్షుక్ నగర్, కొండాపూర్. విజయవాడలో కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారా? రీసెంట్లీ ఓపెనింగ్ అయింది. ఓకే ఓకే. అయితే ఇక్కడ తెలంగాణలో వాళ్ళకి కాదండి, ఏపీలో వాళ్ళకి, ఎస్పెషల్లీ విజయవాడ వాళ్ళకి అతి దగ్గరలో ఉందన్నమాట. విజయవాడ, గుంటూరు, ఏలూరు, ఇంకా సరౌండింగ్స్ వాళ్ళందరికీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. త్వరలో వైజాగ్ కూడా ఓపెన్ అవబోతుంది మేడం మన స్టోర్. ఇంకేం చెప్పండి, ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళకి వైజాగ్ లో దగ్గరగా ఉండబోతోంది ఇమ్మాడి జ్యువెలర్స్. ఇప్పుడు మన బ్యాంగిల్స్ అనుకోండి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే, ఇది ఒక్కటే పైన వరకే ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటాయి, థౌజండ్స్ లోనే. మీకు ఇంకా స్పేర్ బాక్సెస్ ఇంకా మోడల్స్ ఉంటాయి. ఓకే, సో అదండి, నేను కొంతవరకే కవర్ చేయగలిగాను, కానీ మీరు ఊహించని కలెక్షన్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి విజిట్ చేయండి. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షను. నిజంగా బ్యాంగిల్స్ కానీ అండ్ వడ్డాణం కానీ హారాస్ కానీ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అనమాట. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇమ్మాడి జ్యువెలర్స్ కూకట్పల్లిలో బ్రాంచ్ ఉంది. అండ్ ఇక్కడే కాదండి, రకరకాల అంటే డిఫరెంట్ ప్లేసెస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి.